బిగ్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో 6 జబర్దస్త్ స్కిట్స్ ని చూసి జబర్దస్త్ గా నవ్వుకున్నాం కదా. నౌ ఇట్స్ టైం ఫర్ ఫటాఫట్ ఫన్. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ ఏంటంటే, మన జబర్దస్త్ కామెడీ షో 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఆ శుభ సందర్భంలో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మన యూనిట్ అందరినీ కూడా సరదాగా అరకు పంపించారు. టూర్ సరదాగా ఎంజాయ్ చేసి రండి, బాగా సక్సెస్ఫుల్ గా వెళ్ళింది కదా అని చెప్పేసి. వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. అందరూ కూడా వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ట్రైన్లో అరకు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కేవ్స్ వస్తాయండి, గుహలు. చాలా బాగుంటుంది. ఒక్కసారిగా చీకటి, ఎవరు ఎక్కడున్నారో ఏం జరుగుతుందో తెలీదు. ఇలాగ టీం అంతా వెళ్తుంటే సడన్గా అని వినిపించింది. దవడ పగిలిన చప్పుడు వినిపించింది. కేవ్లోంచి బయటికి రాగానే ధనరాజ్ గుహ పగిలిపోయింది. భయం భయంగా కూర్చున్నాడు. అనసూయ కిటికీలోంచి బయటికి సీరియస్గా చూస్తుంది. అందరికీ అనుమానం వచ్చింది, వీడు బుద్ధి మామూలుగా లేదురే. అక్కడ స్టేజ్ మీదే అనుకున్నా, ఇక్కడ ట్రైన్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు, చిచ్చి అనుకున్నారు అందరూ. ఇలా కొంత ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇంకో గుహ వచ్చింది. అందులోకి వెళ్ళాక మళ్ళీ కొంత గుహ మధ్యలోకి వెళ్ళగానే అని వినిపించింది. మన పగిలిపోయి గోబలో బయటకు వచ్చి చూస్తే వేణు చంద్ర ఇద్దరు చెరువు గోబలు పట్టుకుని కూర్చున్నారు. రఘు టెన్షన్ పడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, కిటికీలోంచి చూస్తున్నాడు. అప్పుడు నాగబాబు గారు చూశారు. ఏంటయ్యా రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు. ఏం లేదన్నయ్య, ఇంకో గుహ వస్తుందేమో అని చూస్తున్నాను. ఎందుకయ్యా, ఎందుకు వస్తే ఏమన్నారు? ఏం లేదన్నయ్య, ఇంకో గుహ వచ్చేగానే నా చేతి మీద అని ముద్దెట్టుకుని ఇలా అందరినీ ఇంకోసారి సీత కొట్టేస్తాను, ఇందాల నుంచి అలాగే చేస్తున్నాను అన్నాడంట. ఒక చోట రకరకాల కవితల పోటీలు జరుగుతున్నాయండి. ప్రొఫెషనల్ కవితల పోటీ కాదండి ఇది. ఎవరైనా చెప్పొచ్చు కవితలు. తాగుబోతు చెప్పొచ్చు, తిరుగుబోతు చెప్పొచ్చు, ఓ దొంగ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఒక తాగుబోతు వాడి స్టైల్ ఇలా కవితలు చెప్తాడు. అయ్యో సరే, ఇప్పుడు నేను నా కవిత చెప్తాను. బాగా తాగుతా ఇంటికి పోతా, బాగా తాగుతా ఇంటికి పోతా, బాగా తాగుతా ఇంటికి పోతా, నా పెళ్ళం గూబలు కొడతా, ఎవరైనా ఎత్తో చూస్తా, ఎవరైతే వస్తా, మైకులు ఇస్తా ఇచ్చి చంపుతా, మైకులు ఇస్తా ఇచ్చి చంపుతా, ఎవరైనా ఎత్తో చూస్తా. ఇలా ఉంటుందండి. ఒక దొంగ కవిత చెప్తే ఇలా ఉంటుంది. జీవితంలో దొంగతనం చేయొద్దు, మంచిది కాదు. జీవితంలో దొంగతనం చేయొద్దు, మంచిది కాదు. ఒకవేళ చేసినా దొరికితే మంచిది కాదు. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. అయిపోయాక జేబులు చూసుకోవాలి. ఒక రిచ్ పర్సన్ ఎవరో చనిపోయారని పోయారు. ఆయన అక్కడ కోట్లాస్తి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బాధపడతారు అంటే బయట పెట్టుకోరు. వాళ్ళ భావాలు ఎన్ని లోపలే మనసులో కుళ్ళి అలాగే ఉంటాయి అన్నమాట. ఓ రిచ్ పర్సన్ అనుకోండి, డాడీ మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు, ఏమో తెలీదు సడన్గా అదేదో అయిపోయింది. హలో బేబీ, డాడీ పాజిటివ్, ఐ విల్ కాల్ యూ. ఇప్పుడు ఐసా, అరే రమయ్య గెస్టులు కనుక కాఫీ ఇచ్చావా? ఓకే. ఏంటో హాయ్ అంకుల్, హౌ నథింగ్ అంకుల్. ఓకే, అదే జరిపింది అలా ఉంటుంది. అదే బాగా ఇంకా మన ఊర మా చంద్ర చేస్తుంటాడు కదా, అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావడమే. అయ్యో బాబోయ్ పోయారు బాబాయ్. అక్క కాఫీలు ఎక్కడ ఇస్తున్నారు, అక్క కాఫీలు ఎక్కడ ఇస్తున్నారు పక్కన. బాగుందా? అయ్యో బాబాయ్ అలా ఉండేవాడు మనిషి, ఎంత బాగుండేది. పెద్దోడు చెప్పారా? పెద్దోడు బయలుదేరారా? అత్తయ్య చీర బాగుంది, ఎక్కడ కొన్నా? చంద్రబాబు ఆఫర్ ఉందా? సరే నేను రేపు తీసుకుంటాను. ఎలా ఉండేవాడు, ఎంత గట్టిగా ఉండేవాడు. చిన్నోడు బయలుదేరారా? ఆస్తి ఎవరికైనా రాశారా మొత్తం మీ 5గురిలో? ఎలా పెద్ద కొడుకు ఎక్కడ? వాళ్ళు లోపల ఉన్నారు. ఎలా ఉండేవాడు మనిషి? ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు మనిషి తత్వాలు తీసుకుంటే అలా ఉంటారు. ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడండి, చంద్ర అర్జెంట్గా ఇంటికి రారా అని. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. రారా చంద్ర, ఒక మనిషి తినే అన్నం మిగిలిందిరా, అది కుక్కకి ఇద్దాం అనుకున్నా, అంతలో నువ్వు వచ్చావు అన్నాడు. సరేరా, కుక్క తినే అన్నం నేను తింటే మరి కుక్కకేం పెడతావురా అన్నాడు. లేదురా, కుక్కకి కుక్క బిస్కెట్లు వస్తున్నాయి అన్నాడు. సరే, కుక్క తినే అన్నం నేను తింటున్నాను కాబట్టి కుక్క బిస్కెట్లు కూడా నేనే తీసుకొస్తాను అని షాప్కి వెళ్ళాను. ఏమండి కుక్కలు తినే బిస్కెట్లు ఉన్నాయా అని అడిగాను. షాపోడు పైనుంచి కింద వరకు 3 సార్లు చూసి, బిస్కెట్లు ఇక్కడే తింటావా, ఇంటికి వెళ్ళి తీసుకెళ్తావా?
ఒక కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందండి. ఆ కంపెనీ గోడకి ఒక బోర్డు రాసింది, ఇచ్చట మగవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబడను, పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వబడును ఉంది. ఆడు ఓపెన్ చేశారు. సరే మొత్తం అందరూ మగవాళ్ళందరూ కంపెనీలో జాయిన్ అయిపోయింది. ఈ విషయం మహిళా సంఘాలకు తెలిసింది, మీకు తెలుసు బాగా. అయితే మహిళా సంఘాల వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి గ్యాంగ్ కలిసి ఆవిడ కంపెనీ మీదకి వెళ్ళారు. కంపెనీ డౌన్ అని ఆవిడ బయటకు వచ్చింది. కంపెనీ ఓనర్ మహిళ ఆవిడ ఇచ్చింది. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి అని. మీరు ఒక మహిళ అయ్యుండి కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇవ్వడం అర్థం ఏమిటి? ఏంటి మీ అర్థం ఏంటి అని అంటే, నేనంత విపక్షిని కాదమ్మా, నేనేం చెప్పాను, మగవాళ్ళకు ఉద్యోగాలు దొరకబడి, పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు దొరకబడి. అంటే నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎటువంటి తలకైన ఇప్పుడు ఉండకూడదు. నేను ఏం చెప్పినా చొప్పులు మనకుని ఉండాలి. 2, ఓవర్ టైం అయిపోయినా ఇంటికి వెళ్ళాలి అనిపించకూడదు. అలాంటి వాళ్ళకే నేను జాబులు ఇస్తున్నాను. అందుకే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే అని చెప్పాను. గుర్తు చేసుకోండి. మహిళా సంఘం జిందాబాద్. మన మేనేజర్ ఏడుకొండలు గారు టీవీ కొందామని చెప్పి టీఎంసీకి వెళ్ళారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్, నా పేరు మేనేజర్ ఏడుకొండలు, ఈ పోర్టబుల్ కలర్ టీవీ కావాలి సార్ అన్నాడు. అవునా సార్, వెరీ గుడ్, కాకపోతే మేము మేనేజర్లకి అమ్మట్లేదండి అని అన్నాడు. సరే అని చెప్పి బయటకు వచ్చాడు, హెయిర్ కట్ చేయించాడు, ట్రిమ్ అయిపోయాడు, మీసాలు కూడా తీసాడు, నీట్గా తయారయ్యాడు, మేకప్ వేసుకున్నాడు, వెళ్ళాడు. హలో సార్, అండి ఇటు రండి, ఇదిగోండి ఈ కలర్ టీవీ లేదో అది మా ఇంటికి తీసుకెళ్ళాలా, ఎంత అని అన్నాడు. సారీ సార్, మేము మేనేజర్లకి టీవీలు అమ్మట్లేదు అని అన్నాడు. అమ్మ బడవా, మేనేజర్లకి టీవీలు అమ్మట్లేదు అంటాడు ఏంటి? ఫస్ట్ ఏడుకొండలుగా వచ్చా, కాదు మేనేజర్ పొమ్మన్నావు, తర్వాత మార్చుకొని అన్ని సెటప్ వేసుకొని వచ్చా, కాదు మేనేజర్లకు అమ్మనని అన్నావు, ఎలా గుర్తుపట్టేవారు? అది మైక్రో ఓవెన్ సార్. ఆపేయమంటారా? చెప్పు చెప్పు చెప్పు. పర్లేదా? థ్యాంక్ యూ. అయితే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇవాళ నిజంగా 16 అందరూ జబర్దస్త్ గా మనల్ని నవ్వించేశారు. మరి ఈ 16 లో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరు అండ్ ఫటాఫట్ ఫన్ చేసి మనల్ని బాగా నవ్వించింది, జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేసిన ఆ ఒక్కరు ఎవరు అని తెలుసుకోవాలంటే ముందుగా పాయింట్స్ తెలుసుకోవాలి. ముందు వేణు వండర్స్. రాకెట్ రాఘవాచి. ధనరాజన్ టీమ్ కి. చలాకి చంటి అండ్ టీమ్ కి వచ్చిన పాయింట్స్ తెలుసుకుందాం. చమ్మక్ చంద్ర అండ్ టీమ్ కి. రోలర్ రఘు అండ్ టీమ్ కి. ఎవరిది? రఘు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో జబర్దస్త్ గా స్కిట్ పర్ఫార్మ్ చేసి 5000 cash prize from Physics in Laboratories and 5000 cash prize from Orthoped Oil and Serum. చాలా ఆనందంగా ఉందండి. గెలిచిన దానికన్నా ఎక్కువ ఇంతమంది నా గెలుపుకి ఎంజాయ్ చేస్తున్నందుకు ఐఎమ్ సీరియస్లీ ఓవర్వెల్మ్. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే మీదే కాబట్టి పోస్టర్ ఆఫ్ ద డే డెఫినెట్లీ చూడాలండి. ఎలా ఉందో ఇక ఫటాఫట్ ఫన్ చేసి నాగబాబు గాని రోజా గాని మస్తుగా ఇంప్రెస్ చేసింది ఎవరు?
అమ్మా లక్ష్మి, అత్తని చూసుకునే బాధ్యత కోడలుకుంటుంది. సరేలేండి, ఇక నుంచి మా ఆయనకి విడాకులు ఇచ్చేసి దీంతోనే సంసారం చేస్తలేదు. అర్ధరాత్రి గంటకి నా బెడ్రూమ్ డోర్ కొట్టి అమ్మా లక్ష్మి ఈ టైంలో కాస్త ఆర్లిక్స్ తాగితే బాగుంటదేమో అంటదండి. అది ఆ టైంలో దీనికి ఎంట్రీలు ఇవ్వాలనిపిస్తుందండి నాకు. తాగుతా ఏంటి ఎంట్రీనా? ఏంటే నువ్వు మీరు మాట్లాడితే బోన్లు వేసుకొస్తున్నారేంటి? బోన్లు వీకున్నాయి. కేసులు ఏమైనా వచ్చాయా? నేను వచ్చాగా. నేను అడిగింది సమస్యతో వచ్చే కేసుల గురించి, నాకే సమస్య కూర్చునే కేసుల గురించి కాదు. కామెడీ చేయొద్దు బావా. మనల్ని ఇక్కడ పిలిపించింది కామెడీ చేసి. జబర్దస్త్ టీము మిగతా 5 కెప్టెన్లకి ఇది కామెడీ షో అని చెప్పి రఘుకు మాత్రం మెసేజ్లు ఇచ్చే షో అని చెప్పామటండి. అది కదండి, కమిట్ అయినప్పుడు ఆ రఘు గారు కంటెంట్ చూసుకోరా? కమిట్ అయినప్పుడు అనసూయం చూడడానికి టైం లేదు, కంటెంట్ ఏం చూస్తాడండి ఇంకా. ఊరెదురు వెళ్ళిపోతున్న హీరోయిన్ చూసి ఊరు మనదే వాడా మనదే ఎందుకే వెళ్ళిపోతావు అనే పేతస్ మూడ్ లోంచి ఒక సాంగ్ కావాలి. ఊరు మనదిరా, ఆ వాడ మనదిరా, ఇది నారాయణ మూర్తిదిరా. హీరో స్టేజ్ మీద పాడుతుంటాడు సార్, హీరోయిన్ జనాల్లో ఉంటుంది. తనని స్టేజ్ మీదకి రా అని పిలిచే సిచ్యువేషన్ సార్. దాని మీద ఏదైనా సాంగ్. జలక తిక్కలాజా, జలక తిక్కలాజా, జడ్జిగా రోజా, జలక తిక్కలాజా, ఏక్ బార్ ఆజా ఆజా రోజా రోజా ఆజా, ఏక్ బార్ ఆజా ఆజా రోజా రోజా ఆజా.